కృష్ణుడు, కృష్ణం వందే జగత్కు. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మ. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి, అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడా లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమామ కత్తించుకుని నిలబడతాడు, ఆ పరాయివాడు కాదు. పైగా పురుటికి మేనమామ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాళింది యమునా అనేది దారిచ్చి ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి. 30 లెక్కబడి చెబుతాం, 30 నాట్ లెస్ దాన్ 30.